హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో మనమైతే 30,000 to 40,000 మధ్యలో బెస్ట్ ఫోన్స్ అయితే ఒక 5 నేనైతే మీకు అయితే చెప్తాను. ఈ 5 ఫోన్స్లలో ఏ ఫోన్ తీసుకునే మీరు అయితే డిసప్పాయింట్మెంట్ అయితే అవ్వరు. అంత మంచి ఫోన్స్ అయితే 5 అయితే నేనైతే మీకు అయితే చెప్తాను. మన ఛానల్కి అయితే మీరు అయితే కొత్త వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1,000 సబ్స్క్రైబర్స్ అయితే మనమైతే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఇకనైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఫస్ట్ ఫోన్ వచ్చేసి వివో T4 Ultra. ఇదైతే మనకి 31,000కి అయితే వస్తుంది. ఈ ఫోన్ అయితే మీకు అయితే బెస్ట్ ఫోన్. దీనికి బ్యాక్ సైడ్ పెరిస్కోప్ లెన్స్ అయితే ఉంటుంది. ఫోటోస్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వస్తుంది ఈ ఫోన్లో. అయితే కొన్ని శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే చేయండి. దీంట్లో MediaTek Dimensity 9300 ప్రొసెసర్ ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్ అయితే ఇచ్చిళ్ళు. స్టోరేజ్ అయితే ఫాస్ట్ ఉంటుంది, మీకు అయితే చూసుకోవచ్చు. యాప్ ఓపెనింగ్, యాప్ క్లోజింగ్ అయితే మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అట్లనే ఒరిజినల్ 6 కూడా వచ్చేసింది మనకి. దీంట్లో ఒరిజినల్ 6 వచ్చేసిన తర్వాత ఇంకా స్మూత్ అయితే ఉంటుంది, మీకు అయితే మొత్తం కంట్రోల్ పైన చేంజ్ అయిపోతుంది. దీంట్లో డిస్ప్లే కూడా మనకి 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. స్క్రీన్ పైన వేసిన వీడియోని అయితే ఒకసారి చూడండి మీరు అయితే డిస్ప్లే క్వాలిటీ ఎట్లా వస్తుంది అని. హ్యాప్టిక్స్ కూడా మీకు అయితే ప్రీమియం హ్యాప్టిక్స్ అయితే ఉంటుంది. దీంట్లో 5500 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. మీకు స్క్రీన్ ఆన్ టైం అయితే ఈజీగానే అయితే ఒక 6 to 7 hours అయితే వస్తుంది. BGM అయితే స్మూత్ ప్లస్ 90 FPS లో అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. మీకు అయితే గేమింగ్ లో కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. టైం పాస్ కి అయితే మీరు అయితే ఆడుకోవచ్చు. అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఇచ్చిళ్ళు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Realme GT7. ఈ ఫోన్ అయితే మీకు అయితే 33,000కి అయితే వస్తుంది. ఈ ఫోన్ కూడా మంచి ఫోన్. దీంట్లో స్పెక్స్ వచ్చేసి MediaTek Dimensity 9400 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. UFS 4.0 స్టోరేజ్ అయితే ఇచ్చిళ్ళు. 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. Realme UI 7 మీద రన్ అవుతుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మీకు అయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చిళ్ళు. 7000 mAh బ్యాటరీ కూడా ఇచ్చిళ్ళు. దీంట్లో 120W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. IP6869 రేటింగ్ కూడా ఉంటుంది మనకి. దీంట్లో మెయిన్ కెమెరా అనేది 50 MP ఉన్నది. ఇంకోటి 50 MP 2x టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిళ్ళు. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Oppo Reno 14. ఈ ఫోన్ మనకి కలర్ 60 మీద రన్ అవుతుంది. దీంట్లో మనకి ప్రొసెసర్ వచ్చేసి MediaTek Dimensity 8350 ప్రొసెసర్ ఇచ్చి UFS 3.1 మీద రన్ అవుతుంది. డే టు డే లైఫ్ లో మీకు అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఫోన్ యూజ్ చేసేటప్పుడు అయితే స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీకు అయితే టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చి దీంట్లో మనకి కొన్ని కెమెరా సంబంధించి అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి ఎట్లా వస్తాను ఏందని ఫోటోస్ అయితే డీటెయిల్స్ అవన్నీ. దీంట్లో కూడా వీళ్ళు అయితే 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగున్నది. 6000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు. బ్యాటరీ లైఫ్ అయితే మీకు ఈజీగా 6 hours అట్లా వస్తుంది. 6 hours 7 hours అయితే ఈజీగానే అయితే వస్తుంది. IP6869 రేటింగ్ అయితే ఇచ్చిళ్ళు. నెక్స్ట్ వచ్చేసి OnePlus 13R. ఈ ఫోన్ అయితే మీకు అయితే 38,000కి అయితే వస్తుంది. ఈ ఫోన్ అయితే మీకు అయితే అంటు స్కోర్ అయితే ఆల్మోస్ట్ 20 lakhs వరకు అయితే వచ్చింది. ఆక్సిజన్ OS 16 మీద రన్ అవుతుంది. దీంట్లో Snapdragon 8 Gen 3 ప్రొసెసర్ ఉంటుంది. UFS 4.0 అయితే ఉంటుంది. స్టోరేజ్ అయితే అంటు స్కోర్ కూడా మీకు చాలా ఎక్కువ అయితే వచ్చింది. ఇక ఆక్సిజన్ OS ఉన్నదంటే తెలిసిందే, స్మూత్ అయితే ఉంటుంది. BGM అయితే 120 FPS అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. గేమింగ్ కూడా దీంట్లో మంచిగా అయితే ఆడుకోవచ్చు మీరు అయితే. గేమింగ్కి కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. 1.5K AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు అయితే మంచిగా ఉన్నది. హ్యాప్టిక్స్ కూడా దీంట్లో ప్రీమియం హ్యాప్టిక్స్ అయితే ఉంటాయి. మీకు అయితే 6000 mAh బ్యాటరీ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే వస్తుంది. స్క్రీన్ ఆన్ టైం అయితే ఈజీగా మీకైతే 1 day అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ అయితే 50 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు. 50 MP టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చిళ్ళు. కొన్ని కెమెరా సంబంధించి అయితే స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు అయితే చెక్ అయితే అండి. ఆక్సిజన్ OS 6 అప్డేట్ చేసిన తర్వాత ఇంకా స్మూత్ అయితే అవుతుంది. మీకు అయితే ఫోన్ అయితే యూజ్ చేసేటప్పుడు అయితే యానిమేషన్స్ అయితే స్మూత్ ఉండేది. దీంట్లో ఫోన్ కూడా మీకు అయితే లుక్స్ అయితే బాగున్నది బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి. నెక్స్ట్ ఫోన్ వచ్చేసి Samsung Galaxy S24. ఇదైతే మనకి 39,000కి అయితే వస్తుంది ఫోన్ అయితే. దీంట్లో Snapdragon 8 Gen 3 ప్రొసెసర్ అయితే ఉంటుంది. UFS 3.1 మీద రన్ అవుతుంది. 4.0 కూడా ఉన్నది. స్టోరేజ్ అయితే కొంచెం 256GB మోడల్ తీసుకుంటే 4.0 అయితే వస్తుంది. దీంట్లో మీకైతే స్మూత్ అయితే ఉంటుంది. యానిమేషన్స్ అవన్నీ స్మూత్ అయితే ఉంటాయి. BGMI కూడా మీకైతే 120 FPS అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. దీంట్లో మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే బ్యాటరీ అయితే దీంట్లో మీకైతే 4000 mAh బ్యాటరీ ఉంటుంది. డిస్ప్లే కూడా దీంట్లో LTPS AMOLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగుంటుంది, కానీ బ్యాటరీ లైఫ్ కొంచెం తక్కువనే వస్తుంది. దీంట్లో 1UI 8 మీద రన్ అయితే ఫోన్ అయితే మీకు బ్యాక్ సైడ్ అయితే 10 MP టెలిఫోటో లెన్స్ కూడా ఇచ్చిళ్ళు. కొన్ని కెమెరా సింపుల్ స్క్రీన్ పైన వేసిన IP68 రేటింగ్ కూడా ఇచ్చిళ్ళు. దీనిలో ఫోన్ అయితే మీకైతే మెటల్ ఫ్రేమ్ తోటి అయితే వస్తుంది. 4000 mAh బ్యాటరీ కాబట్టి మీకు స్క్రీన్ ఆన్ టైం 5 to 6 hours అయితే అట్లా వస్తుంది. నెక్స్ట్ అయితే IQ Neo 10 ఫోన్ అయితే ఇదైతే మీకైతే 34,000కి అయితే వస్తుంది ఫోన్ అయితే. దీంట్లో కూడా వీళ్ళైతే Snapdragon 8 Gen 4 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. UFS 4.0 తోటి అయితే వస్తుంది. BGM అయితే 120 FPS అయితే హ్యాండిల్ చేస్తుంది. ఆప్టిమైజేషన్ అయితే చేయాలి వీళ్ళైతే. యావరేజ్ అయితే 100 FPS అయితే వస్తాయి. ఒరిజినల్ 6 మీద రన్ అయితే. డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండే డిస్ప్లే క్వాలిటీ అయితే. హ్యాప్టిక్స్ కూడా ప్రీమియం హ్యాప్టిక్స్ అయితే ఇచ్చిళ్ళు వీళ్ళైతే. 7000 mAh బ్యాటరీ అయితే ఇచ్చిళ్ళు వీళ్ళైతే. 7000 mAh బ్యాటరీ అంటే ఈజీగా 8 to 9 hours అయితే వస్తుంది. కొన్ని ఫొటోస్ అయితే స్క్రీన్ మీద వేసిన అంటు స్కోర్ కూడా 21 lakhs ప్లస్ అయితే వచ్చింది అంటు స్కోర్ అయితే. ఒకసారి ఇవన్నీ ఫోన్స్ అయితే మీకు చెక్ అయితే అని మీకు నచ్చిన ఫోన్ అయితే మీరు అయితే కొనుక్కోండి. ఈ 5 ఫోన్స్ మీకు అయితే నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టి ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే అలా పెట్టుకోండి. బాయ్ బాయ్. మరి నెక్స్ట్ వీడియో చూసుకుందాం. బాయ్ బాయ్.